వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం రైతుల సమస్యల పరిష్కారం కోసం నర్సరావుపేటలో చేపట్టే ధర్నాకు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలను విస్మరించి రైతులకు అన్యాయం చేసిందన్నారు. అంతేకాకుండా సూపర్ 6 వాగ్దానాలను విస్మరించడం సమంజసంగా లేదన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇస్తానన్న అన్నదాత సుఖీభవ పథకం ఇంతవరకు కూడా అమలు చేయకపోవటం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పంటలు వేసుకునే టైంలో పెట్టుబడి సహాయం కింద జూలై ఆగస్టు నెలలోనే రైతు బోనస్ అని ప్రతి ఒక్క రైతుకి కూడా అకౌంట్లో జమ చేశారు. ఇవాళ సాగు అయిపోయింది, పెట్టుబడి అయిపోయింది, పంటల ధాన్యం కూడా ఇంటికి చేరుతున్నా సరే రేపు ఫిబ్రవరి మార్చిలో ఇంటికి చేరే సమయం వచ్చింది కూడా. అయినా సరే ఇప్పటిదాకా కూడా కనీసం దీని ఊసే లేదు. రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు ప్రజల్లోకి, ఆఫీసర్లకి, ఆ ముఖ్యమంత్రి గారికి తెలిసే విధంగా, తెలియపరిచే విధంగా మీరు ఈ వాయిస్ని తీసుకెళ్లాలని, రైతులకు మేలు జరగాలని మీరు అందరూ కూడా భావించాలని, మేము కూడా రైతులకు మంచి జరగాలని కోరుకుంటున్నాం. రైతన్నలకు సూపర్ 6లో ఏదైతే పెట్టుబడి సాయం కింద ఏడాదికి 20,000 ఇస్తామని సూపర్ 6లో చెప్పినటువంటి హామీ అమలును ప్రశ్నిస్తూ రైతుల పక్షాన అండగా నిలబడుతూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల్లో కూడా రేపు కలెక్టర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న అన్యాయానికి, రైతులకు మేలు జరిగే విషయంకై మరి రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఒక ఆలోచన చేసింది. ఈరోజు అన్నదాత సున్నం పెడుతుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. అందరికీ తెలిసిన విషయమే. వ్యవసాయాన్ని పండగ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మరోసారి వ్యవసాయాన్ని దండగ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు.